నమస్తే, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? చలో ఇలా చెప్పుకోవాల్సిన వార్తలు చాలా ఉన్నాయి గానీ ఆలస్యం చేయకుండా ముందుగా తగ్గి హెడ్లైన్స్ చూడండి. తమ్ముడు తయారు చేసిండు ఎలక్ట్రిక్ చెప్పులు, మస్తు మెచ్చుకుంటున్నారు ఇక చూసిన నెటిజన్లు. ఈ చెల్లె దగ్గరికి ఎత్తుక్కుంటూ వచ్చింది అదృష్టం. ఐటంగా చెల్లె ఆస్తులను చూస్తే పరిచయం అవుతారేమో ఇక జనం. పబ్లో వన్యప్రాణుల మెట్టి చేసిండు పరిశాను. ఆలోచన చేసిన వాళ్ళ మీద గట్టిగానే గరమవుతున్నారు పబ్లిక్. పండించిన పంటలు కొంటలేరట మన సర్కారు. ప్రతిపక్ష లీడర్లే అంటున్నారు ఎందుకు ఈ తీరు. తెలంగాణలో మస్తు నడుస్తున్నాయి రాజకీయాలు. సరే ఎందుకైనా మంచి భద్రంగా ఉండరు జనాలు. అమ్మ తిప్పలు చూడలేక చేసిండు ఈ పిల్లగాడు పెద్ద సాహసం. మస్తు మెచ్చుకుంటున్నారు కదా చూసిన ఊరు జనం. ఇగో ఇలా వార్తలు షురూ చేయంగానే మొదగాలనే ఈ ముచ్చట చెప్తా అని నేనైతే అనుకోలేదు రాబాయ్, కానీ చెప్పక తప్పదు. ఇక గిట్ల అనగానే మీరు ఆలోచన చేసుడు షురూ చేస్తారని మాకు ఎరికేలే గాని ఇలా గట్లేం లేదులే. జనం మంచి ముచ్చటనే చెప్తాం వినుకోండ్రిగా. గీ తమ్ముడు చేసిన ఆలోచనకు సలాం కొట్టాలి రాబాయ్. వారేవా తమ్మి, ఏమైనా ఆలోచన చేసినవా? అసలుగా తమ్ముడు ఏం ఆలోచన చేసిండో చూపెట్టమంటారు కదా. చలో ఇక ఆలోచన చేయకుండా చూసేయండి. ఏగి ముచ్చట ఇనుకోర్రి, ఇన్నాక మీరే భలే భలే అంటారు పోన్రి. ఇంతకీ గా ముచ్చట ఏందంటే ఎలక్ట్రిక్ చెప్పులు. గీ పేరు ఎప్పుడైనా ఇన్నరానుల్లా? ఎలక్ట్రిక్ చెప్పులా? అవు ఎలక్ట్రిక్ చెప్పులేనుల్లో జార్ఖండ్ కు చెందిన మంజిత్ కుమార్ అనే పిల్లగాడే ఆడపిల్లల కోసం మహిళల కోసం గీ ఎలక్ట్రిక్ చెప్పులని తయారు చేసిండు అన్నట్టు. ఎలక్ట్రిక్ చెప్పులు అంటారు మరి, అందులో కరెంట్ ఉంటది కదా. మరి ఈ చెప్పులు వేసుకున్నప్పుడు లేకుంటే చెప్పులలో నీళ్లుండి తడిసినప్పుడు షాక్ కొట్టదా అని సోచాయిస్తున్నారులే. గవేం కాకుండానే తయారు చేసిండు గీ తమ్ముడు. అయితే గీ ఎలక్ట్రిక్ చెప్పులు తయారు చేయనీకి అస్సలు కారణం ఏందంటే ఆడోళ్ళ భద్రత కోసం తయారు చేసిన అని చెప్పుకుంటూ వచ్చిండు మంజిత్ కుమారు. ఎప్పుడైనా మన అక్క చెల్లెన్లను ఎవరైనా ఏడిపించినా లేదంటే లైంగిక దాడి చేసినా అది లేకుంటే ఏదైనా ఆపద వచ్చినా గీ చెప్పుతోని ఒక్క తన్నుదంతే షాక్ తగిలి కింద పడతారంట. అయితే గీ చెప్పులు పని చేయనీకి అరగంట సేపు ఛార్జింగ్ పడితే చాలంట నుల్లో. గీ ఎలక్ట్రిక్ చెప్పులు తయారు చేసిన మంజిత్ కుమార్ కి ఏమంత పెద్ద వయసేమీ కాదుల్లా, ఇంటర్మీడియట్ చదువుతున్నాడంట. టాలెంట్ ఎవడబ్బ సొమ్మేమి కాదని గీ తమ్ముడు మల్లోపారి నిరూపించుడు పోండ్రే. గీ చెప్పులు తయారు చేయనీకి ఒక్క వారమే పట్టిందంట నుల్లా. ఇక పోతే మరి ఎలక్ట్రిక్ చెప్పులు కదా ఎక్కువనే ఖర్చు అయి ఉంటదని అనుకుంటాలా. అయితే మీరు పప్పులు కాలేసినట్టే గీ చెప్పులకి కేవలం 500 రూపాయలు మాత్రమే ఖర్చు వచ్చిందంట. అయితే సర్కారోళ్ళు దీనికి జర సహకరించాలని చెప్పుకుంటూ వచ్చిండు మంజిత్ కుమారు. కానీ ఎవరికి రాని గిసోంటి ఆలోచన ఈ తమ్ముడికి ఎట్లొచ్చిందో గాని మస్తు మంచి ఉపాయం చేసిండంటారు ముచ్చటిన్న నెటిజన్లు. ఇక వార్త షురూ చేసే ముందే చెప్తాన్నా, ఈ వార్త జర మేము లేట్ గా చెప్పినా ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఈ వార్త ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా గట్లనే ట్రెండింగ్ లా మస్తు షెక్కర్లు కొడుతుంది. ఏ హెపో అదృష్టం ఉంటే ఇగో గిట్లుండాలి. గట్లనే గీ జిందగీల అదృష్టం అనేది ఎప్పుడు ఎవలకు ఎట్లు వస్తుందో తెలియదు కానీ వస్తే మాత్రం వాళ్ళ జిందగీ అలాగుంటది పోండ్రి. గీ పెద్ద స్క్రీన్ లో కనబడాలని చాలా మంది చాలా రకాలుగా మస్తు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం గట్లేం కాలేదు. అసలు ఏమైందో మీరే చూసేయండి.
అదృష్టం ఎవరికి ఎటుకెళ్ళి వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు. కానీ అదృష్టం వచ్చినప్పుడే దాన్ని వాడుకోవాలా. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్ల పేరు మాలిషా కార్వా. వయసు 14 ఏండ్లే. ఉండేది మురికివాడ, కానీ చేసేది మాత్రం మోడలింగ్. ఏంది మోడలింగ్ అని పరేషాన్ అవుతున్నారులే. మోడలింగ్ ఒక్కటే కాదుల్లో, ఒక క్రీమ్ల కంపెనీకి కూడా బ్రాండ్ అంబాసిడర్ అంటనుల్లో. అసలు ముంబై మురికివాడలో ఉన్న మన మాలిష చెల్లమ్మకు మోడలింగ్ చేసేందుకు ఛాన్స్ ఎట్లా కొట్టేసిందంటే, అమెరికాకు చెందిన ఒక పెద్ద రాబర్ట్ అనే హీరో షూటింగ్ కోసమని ముంబైకి వచ్చిండంట. అయితే తోటి దంటకాలతోని ఆడుకుంటా అంటే చూసి ఫోటో కొట్టిండంట. అంతేకాకుండా స్టూడియోకి దోలుకొని పోయి మంచిగా మోడలింగ్ లెక్క ఫోజులు పెట్టించి ఫోటోలు దింపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండంట. ఇక అక్కడి నుండి మొదలైంది మాలిషా మోడలింగ్ జీవితం. ఇక ఇంతటితోనే ఆగకుండా హాలీవుడ్ లో మంచి పేరు సాధించుకుంది చెల్లెమ్మ. వచ్చిన అదృష్టాన్ని ఉపయోగించుకుంటే ఇగో గిట్ల మాలిష చెల్లెమ్మ లెక్క ఉంటాం, లేకపోతే ఏమవుతుందో చెప్పలేం. కానీ ఈ చెల్లెమ్మకు మురికివాడ మహారాణి అని పేరు కూడా వచ్చింది. మొత్తానికి ఇప్పుడు ఈ వార్త మన సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతుంది పోన్రి. ఇప్పుడు గా బిరేక్ ముందు ఏం చెప్తాముల్లా, ఏమున్నది? ఏమైనా ఒక్క మంచి వార్త చెప్పుకుంటాం. కానీ ఇలా మనం చెప్పుకోవాల్సింది జర బాధాకరమైన ముచ్చట్నే. ఇప్పుడు గదేందంటే, మంచైనా చెడైనా ఏది ఏమైనా ఒక పని చేస్తున్నామంటే జర ముందు వెనక చూడాలి. గట్లనే 10 మంది గురించి ఆలోచన చెయ్యాలి. మీరు సంబరంగానికి గా జంతువులను ఎందుకు పరేషాన్ చేస్తారు? ఇక ఈ ముచ్చట ఇట్లా కాదు. కానీ ముందుగాలైతే ఈ వీడియో చూడుండ్రి. అసలు ఇప్పటి రోజులల్లా మనుషులు ఎట్లా తయారైతున్నారంటే హద్దులు దాటి మితిమీరి పోతున్నారు పోన్రి. ఈ ముచ్చట చూడుండ్రి. జూబ్లీ హిల్స్ లా జోరా నైట్ పబ్ అని ఒక పబ్ లా వన్య ప్రాణులను ప్రదర్శించిరుల్లా. అయితే పబ్లిక్ ను ఆకర్షించనీకి వైల్డ్ జంగిల్ పార్టీ అనే ఒక పార్టీకి కోబ్రా, లిజార్డస్ వంటి వన్య ప్రాణాలను తీసుకొచ్చిండ్రు. పాప ప్రశాంతంగా బయట చెట్లంపటో గుట్లంపటో హాయిగా తిరుగుతున్న వాటికి ఇట్లా డిస్కో లైట్లు, పెద్ద పెద్ద సౌండ్లు, దుంకులాటలకి తీసుకురావడం ఏమైనా మంచిగున్నదా అనుల్లా? ఏందో ఏమో పోరి, ఈ మనుషులేందో ఈ కథ ఏందో. మనుషుల స్వార్థం కోసం వాటిని కూడా వాడుకోవాలి నుల్లా. వాటికి ఏమన్నా అయితే ఏంది పరిస్థితి? లేకుంటే వాటికి చిరాకు వచ్చో మనుషులపైకి దాడి చేస్తే ఏంది కథ? ఏందో ఏమో. చదువుకున్నోళ్ళ కంటే చదువు రాన్నోళ్ళే నయం పోన్రి. అయితే మరి ఇక ఎవరో కొందరికి గిట్లా చేయడం నచ్చక వీడియో తీసి ఇట్లాంటి వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని అంటూ ముచ్చటను సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతాంది. డబ్బు కోసం కొంతమంది, ఇంకొంతమంది ఏమో మేము ఎట్లయినా సంతోషంగా ఉండాలని పక్కనలో గురించి పట్టించుకోకుండా వాళ్ళకు నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు ఇప్పటి కాలంలో. ఏందో ఏమో పోన్రి. ఇక ఆఖరికి ఏది ఏమైనా ఇట్లా వన్య ప్రాణాలను పరేషాన్ చేసుడు మంచి పద్ధతి కాదని మస్తు మంది గరమైతారు ముచ్చట చూసినోళ్ళు. చలో ఇక బిరేక్ అయిపోయింది కదా. ఇప్పుడు రాజకీయ ముచ్చట్లేందో చూసొద్దాం పాండ్రి. ఒక్క నెల రోజుల ముందు చెప్పినాం, పోయిన వారం కింద ఒకసారి చెప్పినాం, మొన్న 3 రోజుల కింద చెప్పినాం, నిన్న చెప్పినాం, మళ్ళీ ఇయ్యాల భారీ చెప్తాం. అయ్యో అంత చెప్పినాం గాని అస్సలు ముచ్చట చెప్పలేదు కదా. రాజకీయ ముచ్చట కదా, ఏదో ఒక గమ్మత్తున్నదిలే. రోజులు దగ్గర పడతాన్నాయి, లీడర్ల ఆలోచనలేమో మారుతాన్నాయి. ఈ ముచ్చటంతా నిన్నటి వరకు చెప్పుకున్నాం. గట్లనే నిన్న రాజకీయ ముచ్చటని రైతుల గోసల గురించి మాట్లాడుకున్నాం కదా నుల్లా. ఇయ్యాల కూడా మనం రైతుల గురించే మాట్లాడుకోవాలి. అగో చెప్పిన ముచ్చట్నే మళ్ళా మళ్ళా చెప్తున్నామని గరం కాకుండ్రి. మొదగాల గిల్ల గోసినుడ్రి. మన తెలంగాణలో ఎవ్వరు ఎట్లున్నారో తెలియదు గాని మన తాన రైతులు మాత్రం మస్తు తిప్పలు పడతాండ్రు పోన్రి. అటు వర్షాలతోని ఇటు సర్కారుతోని రైతులకి తిప్పలు అసలుకి ఏది అప్పుతలేవు. అగో మొన్నటి దాకా వర్షాలు పడి మస్తు ఆగమాగం అయిండ్రు. ఈ వర్షాల వల్ల రైతులు మస్తు నష్టపోయిండ్రుల్లా. కనీసం ఉన్న పంటనైనా అమ్ముదామంటే సర్కారోళ్ళేమో పట్టించుకుంటలేకపాయే. అగో పాపం చూడుండ్రి మీరే రైతులు పడుతున్న కష్టాలని.
మెదకు సంగారెడ్డి జిల్లాల రైతులు రోడ్లపైకి వచ్చి ఇగో ఇట్లా ధర్నా చేస్తుర్రులా. రైతులు చెమటోడ్చి కష్టపడి పంటని పండిస్తే ఇప్పుడేమో సర్కారోళ్ళు వడ్లను తీసుకుంటలేరని అగో ఇట్లా ధర్నా చేస్తుండ్రు చూడుర్రి. ఐకేపీ కేంద్రాల వడ్లు రైస్ మిల్లులకు పంపక రోజు వడ్లు వర్షాలకు తడిసి మొలకలు వస్తాన్నాయి. ప్రభుత్వమేమో మొలకెత్తిన వడ్లను తీసుకోనని రైతులు మంత్రి హరీష్ రావు సారుకు విరుద్ధంగా ధర్నా చేస్తున్నారు. రైతుల పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున దుబ్బాక నియోజకవర్గంలో చేగుండ మండల ముఖ్య నాయకులు అదేవిధంగా దుబ్బాక నుండి ముఖ్య నాయకులు అందరూ కూడా ఇవాళ రైతులకి సంఘీభావం తెలుపుతూ వాళ్ళున్న ఇబ్బందుల దృష్టి ప్రభుత్వాన్ని దృష్టికి రావాలని, అధికారులు దీని మీద ఖచ్చితంగా ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని ఇవాళ ఇక్కడ వడియారం దగ్గర రాస్తా రోకో చేయడం జరిగింది, ధర్నా చేయడం జరుగుతూ ఉంది. నెల రోజుల నుంచి ఈ వరి ధాన్యాలను తీసుకొచ్చి ఇక్కడ కుప్పవేయడం జరిగింది. ఫస్ట్ వచ్చిన కొత్తలా లారీలు వచ్చినాయి పోయినాయి, తీసుకొచ్చిన 15 రోజుల వరకు. ఇంచుమించు ఇప్పుడు 10 రోజుల నుంచి ఒక్క లారీ కూడా మా దగ్గర రాలేదు. జోకి పెట్టిన ఈ సంచులు మాత్రం 6 లారీల లోడ్ మాత్రం ఇక్కడే ఉంది. 10 రోజుల సంది ఇక్కడనే ఉంది. వర్షంకు నానుతుంది, వర్షానికి నానుతుంది, మొలకలు వస్తున్నాయి. మొలకలు వచ్చిన తర్వాత అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు అంటే మొలకలు వస్తున్నాయి అని చెప్పి దాంట్లో కూడా తరుగు తీసేస్తున్నారు. ఇప్పుడు 40 కేజీలకు 42.5 కేజీలు పెడుతున్నారు ఇక్కడ తూకం. ఇప్పుడు ఈరోజు మేము అక్కడ రోడ్డు మీద ధర్నా చేస్తే ఈరోజు లారీలు రావడం జరిగింది. ఇక్కడ లారీలు ఇంకా పోతున్నాయని చెప్పి ఉన్న ఈ కుప్పలను కూడా కాంట చేయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒట్టిగా ఈడ పెడితే తరిగిపోతుందని చెప్పి వాళ్ళ భయంతో వాళ్ళు, మా భయం మాకుంది, వర్షం వస్తాయి ఇక్కడ మొలకలు వస్తాయని చెప్పి. అదేవిధంగా అధికారులు అందరు స్పందించి మాకు ఈ లారీలను కానీ వాటిని మా అందుబాటులోకి ఉంచి మా ఈ యొక్క సెంటర్కు లారీలను పంపించాలని చెప్పి మా యొక్క విన్నపం. మనకు అన్నం పెట్టే మన రైతన్నలకు గిట్ల తిప్పలు పెడితే ఇంకా దేశం ఎట్లా బాగుపడుతుంది సార్లు? ప్రజల అవసరాలని తెలుసుకొని మీరు, ఆపదలో ఉన్న జనాలని ఆదుకొని మీరు నాయకులు ఎందుకు అవుతారు సార్లు? కొత్త సచివాలయం అని ఒక రాష్ట్రంలో ఓట్ల కోసమని ఇప్పుడు వచ్చే తెలంగాణలో దశాబ్దాల ఉత్సవాలని గివ్వే కాకుండా జర రైతుల బాధల్ని కూడా పట్టించుకోండి సార్లని అంటున్నారు కొంతమంది ప్రతిపక్ష రాజకీయ నాయకులు, గట్లనే మన రైతులు. అబ్బబ్బబ్బా, ఏందో ఏమోరా నాయనా, ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలను చూస్తుంటే వారేవా మన దగ్గర నడిచినన్ని రాజకీయాలు పక్క రాష్ట్రాలల్లా గట్లనే పక్కపొంటి ఉన్న దేశాలలో కూడా నడవయేమో అని అనిపిస్తుంది. ఎవ్వలకు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు పోండ్రి. ఎప్పుడు పడితే అప్పుడు మీటింగ్లు, అటెంక పబ్లిక్ ఎక్కలేని టెన్షన్లు. ఓ ఇట్లా చెప్పుకుంటే పోతే ఒకటా రెండా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు పబ్లిక్ అనుకునే 1-2 ముచ్చట్లున్నాయి. గవేందో ఒకసారి మీరే అనుకోండి. అబ్బాబ్బా, ఏందో ఏమోరా నాయన, ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలను చూస్తుంటే వారేవా మన దగ్గర నడిచిన రాజకీయాలు ఏమో కానీ పక్క రాష్ట్రాలలో గట్లనే పక్కపొండి దేశాలలో కూడా నడవేమో అనిపిస్తున్నది. ఇక ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు మీటింగ్లు, హైటెంక పబ్లిక్ ఎక్కలేని టెన్షన్లు. ఇట్లా చెప్పుకుంటే పోతే 1-2 చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు పబ్లిక్ అనుకునే 1-2 ముచ్చట్లు ఉన్నాయి. అవి ఏంటంటే ఎన్నెళ్ళేంది పెద్ద పెద్ద లీడర్లు గట్లనే అధికారులు ఇళ్ళకి వస్తున్నారంట. ఇక మంచి చెడు మాట్లాడుతున్నారట. ఇది ఎక్కడ కథరు అని మస్తు పర్సన్ అవుతున్నారు ఇక మన దగ్గర పబ్లిక్. ఇక ఏమున్నది, మొత్తానికి ఎలక్షన్ టైం దగ్గర పడుతున్నది. ఇక అందుకోసం లీడర్లు ఇళ్ళకి వస్తున్నారు, గట్లనే మంచి చెడు మాట్లాడుతున్నారు. ఇక ఇలా ఇంకే గమ్మత్తు ముచ్చట ఏందంటారు. ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలను బట్టి చూస్తుంటే ఇక తెలంగాణలో ఎక్కడ చూసినా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే, గట్లనే ప్రజల కోసం తప్పలే. ఇక ఎక్కడ బాధలు అక్కడే, ఎవరి వాళ్ళకే. గట్లనే మన దగ్గర లీడర్లు కూడా ఎన్నలేదు ఇక నడుమ అభివృద్ధి పనులు చేస్తున్నారు, సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నారు. గట్లనే మన సీఎం సార్ అయితే ఇక మరి 9 ఏళ్ళలో ఏమేమి చేసినాం ఇక అవన్నీ ఉన్నట్టు చెప్పాలి. మన దగ్గర ప్రజలకని చెప్పుకుంటూ వచ్చేసిండు.
ఇక ఇవన్నీ గిట్లుంటాయి. ఇక మరి తెల్లారులేస్తే మన దగ్గర లీడర్ల పంచాయతీలు గట్లనే కార్యకర్తలు కొట్లాటలు. మరి పబ్లిక్ ఏం చేస్తున్నారు? అగో వాళ్ళ మంచి షేడ్ ఏందని మందలిచ్చిన మహానుభావుడే లేకపోయాని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఇక మొత్తానికి ఒక్క ముచ్చట్లు చెప్పాలంటే అగో ఓట్ల కోసం అవసరమైతే కాలు పట్టుకుంటారు. ఇక గెలిచినాక అదే కాలుతో మన కడుపులో కొడతారు. అగో గట్లున్నది మన దగ్గర రాజకీయ లీడర్ల ముచ్చట అని అంటున్నారు ముచ్చటిన్న తెలంగాణ పబ్లిక్. అవు గీ వార్త చూసినాక నాకైతే మస్తు అనిపించింది. నాకేంది గీ వార్త చూస్తే మీకు కూడా మస్తు అనిపిస్తుంది. అగో గీ వార్తనైతే ఎతికి పట్టుకొచ్చిన ముల్లా. అయినా మనకు జన్మనిచ్చిన అమ్మ కోసం మనం ఎంత చేసినా చాలా తక్కువనే చెప్పొచ్చు. ఇక అమ్మ అని అన్నాం కదా, అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక మొత్తానికి మేము చెప్పదలుచుకున్న ముచ్చట ఏందంటే అసలు ఈ రోజుల్లో అమ్మ నాయనల్ని పిల్లలు అస్సలు పట్టించుకోరు. ఒకప్పుడు అయ్యా అవ్వల మాటల్ని నెటోళ్ళు, కానీ ఇప్పటి కాలం పిల్లగాళ్ళు కొంతమంది అమ్మాయిల్ని అస్సలు పట్టించుకుంటే పాపం అనుకో రాదుండ్రి. వాళ్ళు చెప్పేది అసలు చెవులే వేసుకుంటేనే కదా. అసలు వాళ్ళ కోసం ఏమైనా చేస్తారా అంటే కొంతమంది ఏమో చేస్తారు, కానీ మరి ఇంకొంతమంది అసలు మాకేం సంబంధం అన్నట్టుగా ఉంటారు. అగో ఇప్పుడు చెప్పే ముచ్చట అసోంటి పిల్లగాళ్ళ కోసమే. ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే ఇగో గిడ కనిపించే గీ పిల్లగాని పేరు ప్రవీణ్. ఈయన మహారాష్ట్రలో ఉంటాడు. ప్రవీణ్ కి 14 ఏండ్లే. అయితే ఈ పిల్లగాని తల్లి నీళ్ల కోసం పడుతున్న ఇబ్బంది చూడలేక ఏదో ఒకటి చేయాలని గీ ఉపాయం చేసిండు. పాపం రోజు నీళ్ల కోసం అని ఆయన తల్లి నది దగ్గరికి పోయి నీళ్లు మోసుకొని వచ్చేదంట. అది చూడలేక ప్రవీణ్ ఇంటి ముందే ఏకంగా 20 అడుగుల నీళ్ల బావిని తవ్విండంట. బాగా వండుతున్న ఎండల్నే బావి తవ్విండంటే చిన్న ముచ్చట కాదుగానుల్లా. అయితే తండ్రి కూడా సాయం అయిందంట ఇంత. ఇక గిది చూసిన తల్లి ఎంత మురిసిపోతాందో పోండ్రి. అవు గీ బావి తవ్వినందుకు తల్లికి మస్తు ఆసరాయిందన్నట్టే కదా. అంతే కదా నుల్లా. ప్రవీణ్ పిల్లగాన్ని సావాసంకి గ్రామ పంచాయతీ పెద్దలు కూడా వచ్చి మరీ మెచ్చుకుండ్రు. ఇక బావికి ఒక నల్ల కూడా ఉపాయం చేసిల్లంట. ఏది ఏమైనా గాని ఈ పిల్లగాని ఆలోచనకు గట్లనే చేసిన పనిని చూసి మస్తు మెచ్చుకుంటారు ఇంటర్నెట్ల నెటిజన్లు. ఎట్లున్నాయి మన అదర్శనస్ ముచ్చట్లు మంచిగున్నాయిలే. చలో రేపటి వార్తలలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.